10% మనం తీసుకుంటాం. దీంట్లో ఇందాకన్నట్టు 400 మొక్కల్లో 10% కడిగే 40 మొక్కలు కట్టిమంటారు. మీరు చూడండి, అంటే 40 మొక్కలు అంటే ఆ మొక్క పెద్దగా ఉంటుంది, దాని తర్వాత పెద్దగా ఉంది, ఇది కొద్దిగా ముందు కటింగ్ వస్తుంది, ఇది కొద్దిగా లేడీ కటింగ్ వస్తుంది. అంటే మనకి యావరేజ్న సంవత్సరంలో 40 మొక్కలు కటింగ్ అయినా మనకి పౌడర్లు వచ్చిన ఒక మొక్క మనకు 10 టన్నులు దిగుబడి వస్తుంది. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ ఉందండి. ఏ గ్రేడ్ 50 లక్షలు, బి గ్రేడ్ 30 లక్షలు, సి గ్రేడ్ రీసెంట్గా గవర్నమెంట్ 70 లక్షలు కూడా పెట్టింది ఏ గ్రేడ్. అంటే ఇదిగోండి గవర్నమెంట్ రేట్లు. తర్వాత బయ్యర్లు వచ్చి దాన్ని ఆశలు పెట్టినప్పుడు దాన్ని పాడిన దాన్ని వేరేగా ఉంటుందండి, కోట్లలో వెళ్తుంది. దీని రేటు కనీసం మనం సి గ్రేడ్ తీసుకున్నా 20 లక్షలు తీసుకున్నా మన ఏదైతే ఈ 10 టన్నులు ఉందో మనకు 2 కోట్లు దిగుబడి ఆదాయం వస్తుంది. ఈ 2 కోట్లు 40% కంపెనీకి ఇచ్చేస్తే 80 లక్షలు కంపెనీకి ఇచ్చారు, మనకు 1,20 లక్షలు ఉంటుందండి. ఇది కాన్సెప్ట్ అండి. దీనికి వాల్యూ ఉందా లేదంటే మనకి ప్రపంచం మొత్తం మీద ఎక్కడ పండిన పంట ఎర్రచందనం పంట. భూ ప్రపంచం మీద ఎక్కడైనా ఎర్రచందనం పంట పండుతుందంటే ఒక ఆంధ్రప్రదేశ్లో శేషాచలం, నల్లమల్లగా ఆనుకున్న ప్రాంతాల్లో మాత్రం పండుతుంది. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం ఈ 6 జిల్లాలో మాత్రమే పండుతుంది. ఇంకా ప్రపంచంలో ఎక్కడ పండుతుంది ఈ పంట. అటువంటి పంట మనం పండిస్తున్నాం. మన కంపెనీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్. ఇది 2006లో రియల్ ఎస్టేట్గా స్టార్ట్ అయింది. 2016 నుంచి రెడ్ శాండిల్ పామ్ ఆయిల్ స్టార్ట్ అయినది. 2015కు ముందు ఎర్రచందనం ఒక రేట్ అంటూ లేదు, లీగల్గా ఎవరు పండిస్తా కూడా లేదండి. 2015 తర్వాత దీనికి యాక్ట్ వచ్చింది. దీన్ని గవర్నమెంట్ జీవో తెచ్చి జీవో ప్రకారం దీన్ని పండించడం మొదలుపెట్టింది. పండించమని సపోర్ట్ చేయడం, లైసెన్స్ ఇచ్చి సపోర్ట్ చేసింది. అప్పుడు మన కంపెనీ 2016లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2016 ఇప్పటికీ మన కంపెనీ 42 వెంచర్లు వచ్చిందండి. 42 వెంచర్లు మనకి 5 జిల్లాల్లో ఉన్నాయండి. ఒక చిత్తూరు జిల్లా తప్ప ఉన్న 6 జిల్లాల్లో ఈ 5 జిల్లాలో ఉన్నాయండి. కర్నూలు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు, కడప ఈ 5 జిల్లాలో మనకు వెంచర్స్ ఉన్నాయండి. ఒక్కొక్క వెంచరు మినిమం అంటే 50 ఎకరాలండి. ఇది 72 ఎకరాలండి. ఇలాంటి వెంచర్ మనకు 41 వెంచర్లు పూర్తి అయిపోయినట్టు, 42 రన్నింగ్లో అనుకోండి. ఈ 41 వెంచర్లో కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా పొలం దొరుకుతుంది. ఏదన్నా కొంత పక్కన కలిస్తే దాంట్లో మనకి యాడ్ అవుతే మనకి అవకాశం ఇస్తారు. మళ్ళీ మనం కొత్త వెంచర్ స్టార్ట్ చేద్దాం, దాంట్లో అడ్వాన్స్ కట్టుకోవాలండి. అలాగే మనకి ఈ కంపెనీ ఇప్పటికి 4,000 ఎకరాల వరకు ఇప్పటికి కస్టమర్స్ కమ్మిందండి. 10,000 పైబడి కస్టమర్స్ ఉన్నారు ఈ కంపెనీ. దీంట్లో మనకి మీ పాలకొల్లోనే గుప్తా గారు ఉన్నారండి, ఐటీ రిటర్న్ చేస్తారు. అదేవిధంగా జనతా హాస్పిటల్ ఉంది కదండి, వాళ్ళ మామయ్య గారు ఎకరాల పొలం కొన్నారు. దీంట్లో సత్యనారాయణ రెడ్డి గారు అని దీంట్లో ఎకరాల పొలం కొన్నారు. అలాగే దీంట్లో మీ ఏరియాలోనే చాలామంది కొన్న వ్యక్తులు ఉన్నారు. దాంట్లో వెంకటేశ్వర ఒకటి ఉంది, అలాగే వాటర్ బాటిల్ వేస్తున్నారు అరవింద్ గారు అని, అతను ఒకటి తీసుకున్నారు. అలాగే మాకు తెలిసి మన పాలకొల్లో 10 వెంచర్లు కొనిపించుకున్నాం. అలా చాలామంది ఉన్నారండి. ఇంకెందుకంటే ఇటువంటి కంపెనీలు సాయి ప్రాపర్టీస్ అన్నది ఎర్రచందనం పెంపకంలో మొదటి కంపెనీ అండి. తర్వాత 2019 నుంచి ఒక 10-15 కంపెనీలు రావడం జరిగింది. ఇప్పటికి ఇంచుమించు 15-16 కంపెనీలు ఉన్నాయి ఎర్రచందనం పండించే వీటిలో. మన కంపెనీకి మాత్రం స్పెషల్ ఏంటంటే 4 అవార్డులు వచ్చింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ అంటే మ్యాగజైన్లో, ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో మన కంపెనీ కోసం ఆర్టికల్ రావడం కూడా జరిగింది. అంటే ఎంత ఎథికల్గా పనిచేసే కంపెనీ కోసం చెప్పడం జరిగింది అనమాట. అదేవిధంగా దీంట్లో బ్యాంక్ ఎంప్లాయీస్ చేస్తున్నారండి, గవర్నమెంట్ టీచర్స్ కొంటున్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే నర్సాపురం దగ్గర మొగల్తూరులో కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా రిటైర్ అయినటువంటి దీంట్లో మార్కెటింగ్ చేస్తున్నాం. అంటే ఆ స్థాయి, ఎందుకంటే పొలం మనం అమ్ముతున్నాం కాబట్టి అక్కడతో దీంట్లో రిస్క్ ఏమి ఉండదండి. పెంపకం ఇంత దూరం నుంచి కొన్నాం కదా, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే దీంట్లో మనకు చేసేది ఏమీ లేదండి. 225 మంది ఉంటారు దీంట్లో కస్టమర్లు. 225 మందిలో ఏ కస్టమర్ వచ్చి కూడా ఒక బకెట్ నీళ్ళు లేదు. ఈ 6 సంవత్సరాలు కంపెనీ పెంచుతుంది, ఈ మెయింటెనెన్స్ కంపెనీ చేస్తుంది. ఇదే సిస్టమ్. మీకు ఇంకేమైనా నడుచుకుంటే అనుమానం ఉంటారు. ఉమ్మడి వ్యవసాయం గురించి కూడా ఉంది కదా. ఇది సమిష్టి వ్యవసాయం అండి. ఏంటంటే ఇది పెంపకం ఒకరే అండి కంపెనీ. అంటే పొలాలు అందరే కానివ్వండి, పెంపకం ఒకరే కాబట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ఈ వెంచర్లో ఏక మొత్తంలో ఎన్ని మొక్కలు అందరికీ షేర్ చేస్తారు ఉంటుంది. అర ఎకరం ఉన్న వాళ్ళకి 2 షేర్లు, ఎకరం వాళ్ళకి 4 షేర్లు, పావు ఎకరంలో 1 షేర్. అంటే నేను దీంట్లో నేను కొనుక్కున్న పొలంలో మంచి బాగా గ్రోత్ వచ్చింది కదా, నాకు ఎక్కువ డబ్బులు అవ్వాలనే కాన్సెప్ట్ లేదండి. పొలం మందైనా కానీ దీంట్లో ఏంటంటే ఈ పొలం వచ్చినప్పటికీ నాదెందుకు సరిగ్గా పెంచలేవు, వాళ్ళదెందుకు బాగా పెంచామన్న ఫీలింగ్ లేకుండా కంపెనీ ఏం చేస్తున్నాను, ఏక మొత్తం ఈ సంవత్సరం నేను తీసుకున్న యూనిట్లో 2 మొక్కల కటింగ్ అయినాయి. ఈ దాంట్లో 4 ఉన్నాయి, మీ దాంట్లో 6 ఉన్నాయి, ఈ దాంట్లో 10 ఉన్నాయి. అందరికీ సమానంగా పెంచుతారు. ఈ దాంట్లో కటింగ్ అయిపోయినా ఈయనకి డబ్బులు ఇస్తారు. నెక్స్ట్ డే మొత్తం ఈ దాంట్లో కటింగ్ అయినాయి, మనందరికీ డబ్బులు షేర్ చేస్తాం. ఈ సిస్టమేటిక్లో వెళ్తున్నాం మన కంపెనీ కూడా సమిష్టి వ్యవసాయం కింద. అంటే ఎటువంటి ఫ్యూచర్లో ఎటువంటి
ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్లానింగ్ ఉంటుంది. అదేవిధంగా దీనికి సొసైటీ ఉంటుందండి. ఈ సొసైటీలో ఏంటంటే దీంట్లో ఉన్న 228 మంది రైతుల్లో ఒక 6 రైతులు కంపెనీ సొసైటీకి యాడ్ చేస్తారు. మనం ఎన్నుకొచ్చారన్నమాట. ఈ 6లో సపోజ్ ఈ 228 మందిలో పలానా పేర్లు వ్యక్తులు దీంట్లో సొసైటీకి మెంబర్గా ఉన్నారు. అది లైఫ్ లాంగ్ కూడా కాదండి, ఆ 2 సంవత్సరాలు ఇస్తారు. అతను కంటిన్యూ చేయాలన్నది మళ్ళీ ఈ రైతుల ఇష్టం మీద ఉంటుంది. చేసేటప్పుడు ఖచ్చితంగా జూమ్ మీటింగ్ ఉంటుంది. లేకపోతే ఎందుకంటే మీకు కొనుక్కున్న మొక్క మీద 9 సంవత్సరాల నుంచి నెంబరింగ్ ఉంటుంది. ఆ నెంబర్ గల మొక్క పలానా సర్వే నెంబర్లో పలానా నెంబర్ మొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయ్యి ఉంది. ఈ నెంబర్ని ఈ మొక్కని కట్ చేయడానికి పర్మిషన్ ఉండాలి. గవర్నమెంట్కి ఫారెస్ట్ లెటర్ పెట్టుకోవాలి. మనం కూడా సైన్ చేయాలి. కంపల్సరీ సైన్ చేస్తాను. అది కేసు లేకపోతే మళ్ళీ దీనికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు కొనుక్కున్న పొలంలో మొక్క కనపడలేదు ఏదనుకోండి, ఇది నాకు కంప్లైంట్ పెట్టుకొస్తుంది, దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇది 9వ సంవత్సరం నుంచి దీనికి ఎలక్ట్రికల్ ఫినిషింగ్ వేస్తారు, గన్మెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, లైసెన్స్ కూడా ఉంటుంది కంపల్సరీ. అదేవిధంగా దీనికి ఇన్సూరెన్స్ ఉండడం వల్ల లైసెన్స్ గన్మెన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. శాలరీస్ మనం ఇస్తాం, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సిస్టమేటిక్గా చేస్తుంది సార్. ఇదంతా మంచి ఆస్తి అండి. ప్రపంచం మొత్తం మీద ఎక్కడ లేని ఆదాయం ఇది ఒకటి పంటమే వస్తుంది అనమాట. ఎందుకంటే ఎర్రచందనం అన్నది భూమండలం ఎక్కడ వెతికినా దొరకదు, ఒక ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుందండి. మీకు ఎందా కూడా చెప్పానండి. ఇప్పుడు ఏంటంటే మీరు 12 సంవత్సరాలు కట్ చేస్తే మళ్ళీ మొక్క వేస్తుంటారు, ఇంకా ఎలాగా ప్రాసెస్ అలా జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఏంటంటే ఈ మొక్క కటింగ్ అయిన తర్వాత 2వ కటింగ్ వస్తుందండి. సపోజ్ ఇందాక 40 మొక్కలు చెప్పాను కదా, అలా మళ్ళీ వేస్తుంటారా? అలా ఇస్తుందండి. ఓకే. 2వ కటింగ్ ఎలా వస్తుందంటే ఈ మీకు ఇందాక 40 చెప్పాను కదండి, ఈ 400 మొక్కలు కట్ అవ్వాలంటే ఖచ్చితంగా 10 సంవత్సరాలు పడుతుందండి యావరేజ్. ఈ 10 సంవత్సరాలు పట్టిన తర్వాత ఫస్ట్ కట్ చేసిన మొక్క ఇది కదండి, మళ్ళీ ఆ విధంగా పిలకలేసి మళ్ళీ మొక్క బ్రాంచెస్ వస్తాయండి. దాన్ని బాగుంగా దించుతాను, కొద్దిగా వీక్గా ఉన్నది దాన్ని తీసేస్తారు. దానివల్ల ఏమవుతుందండి, మళ్ళీ మనం 400 మొక్క కటింగ్ అయినట్టు ఫస్ట్ కట్ చేసిన మొక్క రెడీగా ఉంటుంది కటింగ్. అంటే రెగ్యులర్గా ఆదాయం వస్తూ ఉంటుంది. ఈ 2వ కటింగ్ అయిపోయిన తర్వాత దీన్ని వేరులో తీసేస్తారండి. వేరు టన్ను 60,000 70,000 ఉంటుంది. దీని బెరడ ఉంటుంది, సైడ్ ఓన్లీ హార్ట్ వుడ్ ఉంటుంది కదండి, అది కాకుండా సైడ్ బెరడ్ ఉంటుంది. ఆ బెరడ్ను కూడా దాన్ని కట్ చేస్తే దానికి కూడా సమ్ రేట్ ఉంటుంది అనమాట. ఆకు నుంచి ఏరు వరకు ఆయుర్వేదం అనమాట. దీంట్లో అడిగి ఔషధ గుణాలు అనమాట. దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే సైనవులు అంటూ వాడు దీన్ని బాగా క్యాష్ చేసుకున్నాడు, వాడు స్మగ్లింగ్ చేసుకుని అమ్ముకున్నాడు. అంటే దీనిలో ఉన్న విధానం దీన్ని ఎక్కడ పండదు కూడా, కాబట్టి ప్రపంచం మొత్తం ఎక్కడే పండుతుంది. కాబట్టి దీన్ని ఎక్కడి నుంచి కూడా ఇలా మట్టి తీసుకెళ్ళి అక్కడ పండించడం ట్రై చేసాడు కూడా సైనవుడు, కానీ సక్సెస్ కాలేదు. ప్రపంచంలో వాడు దేన్నైనా డూప్లికేట్ చేయగలిగి, కానీ ఎర్రచందనం డూప్లికేట్ చేయలేకపోయాడు కాబట్టి ఇక్కడ లక్షల్లో కోట్లలో కొనుక్కెళ్ళి అక్కడ కోట్ల వ్యాపారం చేసుకున్నాడు. ఇది నా సిస్టమ్. దీంట్లో మనం పెట్టుబడి పెడితే తరతరాలకు తరగని వస్తూ ఉండండి. ఈ మొక్క కటింగ్ అయితే 2 కటింగ్ అయిన తర్వాత మళ్ళీ కొత్త మొక్క పెడతాడు. మొక్కకి మధ్యలో మళ్ళీ 5 అడుగుల మధ్యలో కొత్త మొక్క పెడతాడు. ఈ 2వ కటింగ్ అవుతూ ఉంటే ఈ ఫస్ట్ 2 కటింగ్ తర్వాత పెట్టిన మొక్క మళ్ళీ ఎదుగుతూ ఉంటుంది అనమాట. అంటే రెగ్యులర్గా మనకు ఆదాయం వస్తూ ఉంటుందండి. ప్లస్ కంపెనీ తీసుకునే ల్యాండ్స్ కూడా ఇటువంటి లీగల్ విషయాలు లేని ల్యాండ్ని తీసుకుంటుంది. నిజంగా ఇక్కడ 6 సంవత్సరాల క్రితం మొక్కలు వేయడండి, లాస్ట్ గవర్నమెంట్ భూ సర్వే పెట్టిందండి. ఈ భూ సర్వే వల్ల ఏమన్నా చిన్న రిస్క్లు ఉన్నా ఇది ఉంచడు కదండి. ప్లస్ మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నామండి, లీగల్గా ఉన్న భూమిని తీసుకున్నాడు, సాయిల్ టెస్ట్ చేస్తాడండి. ఎర్రచందనం పండుతుంది అంటేనే ఇక్కడ మొక్క వేస్తాడండి. ఇక్కడ పక్కన ఎక్కడ ఇస్తాను తీసుకోండి. ఎర్రచందనం సూటబుల్గా ఉండాలి. ఎందుకంటే ఒక పంట పండకపోతే రైతు డబ్బులు పెట్టేస్తాడు. కానీ 12 సంవత్సరాల వరకు ఎటువంటి ఆదాయం రాదని కంపెనీ అయినా పండిస్తుండడానికి కారణం ఏంటంటే దీని వచ్చే ఆదాయం రేపొద్దున కంపెనీస్ ఓన్గా ఇక్కడ దొంగలమ్మే ఆలోచన కాదండి, రేపొద్దున రా మెటీరియల్ అమ్మే ఆలోచన. R&D పెట్టి ఇక్కడే మన కంపెనీ ఈ ఎర్రచందనం ద్వారా ఎన్ని ప్రోడక్ట్లు అయితే తయారవుతాయో అన్ని ప్రోడక్ట్లో కూడా కంపెనీ రా మెటీరియల్ ఇచ్చే ఆలోచన అవుతుంది. అప్పుడు దొంగలు కంపెనీ తీసుకుంటుంది, డబ్బులు మనకి ఇస్తుంది అనమాట. ఏదైతే మార్కెట్ రేట్ ఉందో ఆ రేటుకి మనకి డబ్బులు ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. కంపెనీ తర్వాత దాన్ని ఒక ధాన్యం బస్తాన్ని తీసుకొచ్చి ఎలా బియ్యం కింద నూక కింద ఎలా సేల్ చేసుకున్నాడు కంపెనీ, అలాగే మన దగ్గర దొంగల కింద తీసుకుని దాన్ని కన్వర్షన్ చేసుకుని రా మెటీరియల్ కింద తయారు చేసుకుని తను ఇష్టమైన అమ్ముకుంటారు. మనకు దొంగ మనకు సంబంధం. ఈ దొంగ ఎంత రేట్ వస్తుందో దానికి ఏ గ్రేడ్ వస్తుందో, బి గ్రేడ్ వస్తుందో, సి గ్రేడ్ వస్తుందో కటింగ్ ముందు తెలిసిపోతుంది. దాంట్లో మెన్షన్ చేయాలి కూడా, పలానా నెంబర్ గల మొక్క ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ వస్తుందని మెన్షన్ చేసిన తర్వాత కటింగ్ చేస్తుంది. ఇదైతే మనకి రైల్స్లో చూడండి కౌంటింగ్ వేస్తారు కదా, 100 అని, 50 అని, 45 అని, 35 అని. అలాగే మనకు ముందు ఒక లెక్క వచ్చిన తర్వాత దాన్ని కట్ చేయడానికి ప్రిపేర్ అవుతాడు అనమాట. ఒకవేళ రాలేదనుకోండి, 1 సంవత్సరం ఆగిపోయినా కానీ మనకి వెయిట్ పెరుగుతుంది, తర్వాత లాసే ఉండదు అనమాట. మన కంపెనీ చెప్పేదండి 10 సంవత్సరాలు అండి.
కానీ మేమేం చేస్తాం ఫీల్డ్ స్టాఫ్ ఏం చెప్తాం అంటే 12 సంవత్సరాలు చెప్తాం. ఎందుకంటే మనం ఒక సంవత్సరం ముందు వచ్చిందనుకుని ఆనందపడతారు, ఓ సంవత్సరం లేట్ కూడా బాధపడతారు. మరి తర్వాత మనం యాక్చువల్గా దీని రేటు వచ్చినప్పుడు మార్కెట్లో 50 నుంచి 7 లక్షల నుంచి 3 కోట్ల దాకా ఉంది మార్కెట్ వాళ్ళు. మనం అలా కాకుండా దీనికి 3 కోట్లు అని చెప్పాం అనుకోండి, రేపు రాకపోతే బాధపడతారు. అంతే మినిమం 20 లక్షలు చెప్తాం మనం. లీస్ట్ 20 లక్షలు వస్తుంది. ఫెయిల్ అయినా ఒక పావుకరం కొనుక్కునే ప్రతి సంవత్సరం 20 లక్షలు వస్తుంది. కనీసం 4 మొక్కలు కట్టింగ్ అయినా కానీ 4 మొక్కలు పావు ఓ టన్ను వచ్చినా 20 లక్షలు వచ్చినా దాంట్లో 8 లక్షలు కంపెనీకి ఇచ్చేసినా మనకు 12 లక్షలు ఉంటుంది లీస్ట్. అంటే మనం కొనేది పావు ఎకరం ఉంది, అర ఎకరం ఎకరం. మీ పాలకొల్లో ఒక సెంటు పొలం కొనాలంటే ఇంచుమించు 10 నుంచి 15 లక్షలు ఉంటుందండి. అదే సెంటు ఇక్కడ కొనాలంటే అర ఎకరం పొలం వస్తుంది. ఆ సెంటు వాల్యూ 10 సంవత్సరాల తర్వాత కోటికి 2 కోట్లు అవుతుంది. ఇది కూడా సేమ్ రేట్ అలా పెరుగుతుంది. అంటే దీని లెవెల్లో ఇది పెరుగుతుంది, దాని లెవెల్లో అది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ల్యాండ్ మీద పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి ల్యాండ్ వాల్యూ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందండి. ల్యాండ్కి డిమాండ్ పెరుగుతూనే ఉంటుందండి. తర్వాత మరి ఇందులో మళ్ళీ ఇప్పుడు ఒక 5 ఎకరాలు యాడ్ చేశారంటున్నారు కదా, ఇక్కడ కదండి 19 ఏదో ఒకటి. అయితే మరి ఇప్పుడు వంతులు ఎలా తేలుతుంది? ఇప్పుడు ఇది కటింగ్కి వస్తుంది కొత్తగా.